ఏదైనా వాహనాలు కొన్న తర్వాత దానికి పూజ చేయిస్తూ ఉంటాము. పూజ చేసేది మీరే గదా! పూజ చేసినప్పటికి గూడా ఎందుకు ఈ యాక్సిడెంట్‌లవుతున్నాయి? ఎందుకు చనిపోతూ వాళ్ళ ఉన్నారు? గ్రహస్థితి. హ్మ్. పూజ ఏ టైంలో చేస్తారు? ఇప్పుడు రాహుకాలంలో పూజ చేశారు, దుర్ముహూర్తాల్లో పూజ చేశారు, వజ్యాల్లో పూజ చేశారు. లేకపోతే అమృత గడియలు కాకుండా వేరే టైమింగ్స్‌లో పూజ చేశారు. హ్మ్. ఇప్పుడు ఎలా అంటే పలానా రోజు ఈ టైంకి పూజ చేయించండి అంటాం. హ్మ్. వాళ్ళు మా దగ్గరకొచ్చినప్పుడు. ఈ టైం నుంచి ఈ టైము చేయించండి అంటే, గురుగారు ట్రాఫిక్ వల్ల గంట లేట్ అయింది. నేను మీరు చెప్పిన టైం కాకుండా తర్వాత టైమింగ్‌లో పూజ చేయించాను. హ్మ్. ఏమవ్వదు కదా! అంటారు. ఆ టైం బాలేదయ్యా! నువ్వు ఈ రెమెడీ చేసుకో. నీ బండి బావుంటుందని చెప్తాం. ఓకే. ఆ రెమెడీ చేసుకోడు. హ్మ్. ఏమవుతుంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్స్‌కి కారణం వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్. ఓకే. చంద్రుడు బావుండాలి దానికి. అంటే ఆ రోజు చంద్రుడు వాళ్ళకి అనుకూలమైన నక్షత్రంలో ఉంటే వాళ్ళకేం కాదు. హ్మ్. అండ్ వాళ్ళు మనుషులతో ప్రవర్తించే తీరుని బట్టి కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇప్పుడు మీతో గొడవ పెట్టుకొని నేను బయటికెళ్ళి ఆ అగ్రెషన్‌లో ఫుల్ రేస్ మీద ఎళ్ళాననుకోండి యాక్సిడెంట్ అవుతుంది. దసరా రోజు గూడా ఆయుధ పూజలనేటివి చాలా జేస్తూ ఉంటారు గదా! ప్రతి ఒక్క దానికి. ఇక్కడ ఉన్న మా కెమెరాలకు గూడా మేము ఆయుధ పూజ జేస్తూ ఉంటాం. సో, అసలు ఎందుకు ఈ పూజలు ఎందుకు చేయాలి? చేస్తే అసలేమవుతుంది? ఫస్ట్ థింగ్ వచ్చేసి పూజ అనేది నమ్మకం. హ్మ్. ఓకే. అండ్ దసరా ఆయుధ పూజ ఎందుకు చేస్తామంటే అది స్టార్ట్ అయింది మహాభారతం నుంచి. ఓకే. ఎవరు? పాండవులు వాళ్ళ ఆయుధాలకి పూజ చేశారు కృష్ణుడు చెప్పడం వల్ల, అదే రోజు అంటే గెలిచి వచ్చిన తర్వాత ఆ ఆయుధాలకి పూజ చేశారు కాబట్టి, విజయదశమి ముందర అందుకని ఆయుధ పూజ అని జెప్పేసి తీసుకొనొచ్చాం మనం మెయిన్‌గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అయ్యే చెడు ఏదవుతుందో అది తగ్గుతుంది. హ్మ్. ఎందుకు? ఆ రోజు ఎవరు? మహిషాసురమర్దినిది హ్మ్. లేదా దుర్గమ్మది. అవును. దుర్గమ్మ కానీ, మహిషాసురమర్దిని కానీ అంటే మీకు సప్తమి, అష్టమి, నవమి రోజుల్లో చేస్తారు ఇవి పూజలు యాక్చువల్‌గా. ఆయుధ హ్మ్. పూజ. సో, చేసినప్పుడు ఆ అమ్మవారి దీవెన వల్ల నాకైన చెడులు ఇక్కడితో ఆగిపోయి అన్నీ నాకు మంచి జరగాలన్న ఆలోచనతోటి చేస్తా. ఇలా పూజ చేయకపోతే వాహనాలు కొన్ని బలి కోరుతాయని జెప్పేసి ఊర్లో ఎక్కువ అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? బలి కోరవు. వాహనాలు బలి కోరవు. హ్మ్. అది వాళ్ళ మూఢనమ్మకం అనొచ్చు. హ్మ్. ఎందుకంటే ఆ పూజ చేయకపోవడం వల్ల అవ్వదు. హ్మ్. మీరు నమ్మకపోవడం వల్ల అవుతుంది. ఓకే. లేకపోతే మీరు ఆ ఆలోచన పెట్టేసుకొని చాలామంది ఇప్పుడు చూస్తే ఆహ్, ఎవరైనా ఫిజియాలజీ ఇవన్నీ చదివిన వాళ్ళు ఒకటే అంటారు. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ గైడెన్స్ వల్ల అన్నీ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మైండ్ సెట్ బాలేక వాళ్ళెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే, పలానా రోజు పూజ చేయలే కాబట్టి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అంటారు. అది తప్పు కదా! హ్మ్. ఇప్పుడు తిను ప్రవర్తన బాలేదు. తిన గ్రహస్థితి బాలేదు. తిన వల్ల అయింది కానీ పూజ చేయడం వల్ల కాదు. ఆ! దేవుళ్ళు ఎప్పుడు బలి కోరలే. ఎక్కడ కోరరు కూడా. దేవుళ్ళు ఎప్పుడు శాంతి స్వరూపులే. కాకపోతే మనకి అది తినాలని ఉంది కాబట్టి నైవేద్యంగా సమర్పించి తింటాం కాబట్టి బలిస్తారు. చిన్నప్పుడు మనకి చదువు రాకపోతే మన పేరుననేది మారుస్తూ ఉంటారు. ఈ పేరు పెడితే ఇంకా చదువు బాగొస్తుందని జెప్పేసి. పేరు మార్చడం వల్ల నిజంగానే చదువొస్తుందా? నిజంగానే సెటిల్ అవుతూ ఉంటారా? పేరు మార్చడం అంటే యాస్ పర్ న్యూమరాలజీ చూస్తే మీకు సంఖ్యాశాస్త్రంలో 1, 4, 5, 6, 8 అండ్ 9 హ్మ్. ఇవి మీ లైఫ్ సెట్ చేసాయి. ఓకే. 1 సూర్యుడు, 4 రాహు, హ్మ్. 5 వచ్చేసి బుధ, 6 శుక్రుడు, నెక్స్ట్ 8 శని, 9 ఇయర్స్ ఫర్ గురు. ఓకే. చాలామంది 9 కుజుడు అంటారు. నేను 9 గురువు అంట. హ్మ్. వీళ్ళు మొత్తం డిసైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటొచ్చేసి చదువు అనేది వాళ్ళ గ్రహస్థితి ప్రకారం వాళ్ళు 4 స్థానం, 5 స్థానం చూస్తారు. హ్మ్. 4 స్థానం ఎలా ఉంది, 5 స్థానం ఎలా ఉంది. 4 స్థానం బిఫోర్ ఇంటర్, 5 స్థానం ఆఫ్టర్ ఇంటర్. అంటే ఏదైతే పెద్ద పెద్ద చదువులు చదవాలో 5 స్థానం బాగుండాలి. లేకపోతే 4 స్థానం బాగుండాలి. ఇవి చూసి లగ్నం నుంచి దాని తర్వాత వాళ్ళ గురువు ప్లేస్‌మెంట్ ఎలా ఉంది. ఓకే.
దాని తర్వాత వాళ్ళ కులదేవత ప్లేస్‌మెంట్ ఎలా ఉంది. కొంతమంది కులదేవత యాస్ పర్ వాళ్ళ లీనియేజ్ వస్తుంది. హ్మ్. కానీ మేము చూసే కులదేవత ఎలా అంటే వాళ్ళ పాస్ట్ బర్త్స్ నుంచి వస్తుంది. హింశాంస అని ఒక చార్ట్ ఉంటుంది D20. అందులో ఏంటంటే మీరు 7 జన్మలు అంటారు కదా మనకి. ఆ జన్మలలో మీకు ఎవరైతే గురు మీకు కులదేవత ఉన్నారో అక్కడ తెలుస్తుంది. ఆ దేవుళ్ళని మనం కంపల్సరీ పూజ చేసుకోవాలి. సో, అది చెప్తాం అక్కడ. చెప్పినప్పుడు దాని ప్రకారం వాళ్ళకి 4థ్ హౌస్‌లో ఏదైతే హ్మ్. తప్పులున్నాయో దానికి రెమెడీస్ ఇస్తాము. దాని ప్రకారం వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ బావుంటుంది. ఫ లేదా కొంతమందికి ప్రైమరీ చాలా బావుంటది. అవును. ఇంటర్ తర్వాత బావుంటది. అవును. అప్పుడు రెమెడీ ప్రకారం ఏ దేవుడిని చేయాలి, ఏంటి అనేది అప్పుడు అదే. అంటే వాళ్ళకిస్తాం. చిన్నప్పుడు అక్షరాభ్యాసం జేపిస్తే చాలా బాగా చదువొస్తుంది. చాలా బాగా సెటిల్ అవుతారని జెప్పేసి చిన్నప్పుడు అక్షరాభ్యాసం జేపిస్తారు. కానీ చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళున్నారు. అసలు లైఫ్ సెటిల్ గాని వాళ్ళున్నారు ఇప్పటికి. అక్షరాభ్యాసం చేయిస్తారు. హ్మ్. వెళ్లి చేస్తారు, ఖర్చు పెడతారు. వర్గల్‌కెళ్తారు, లేకపోతే బాసరకెళ్తారు, అక్షరాభ్యాసం చేస్తారు, తీసుకొనొస్తారు. హ్మ్. కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? చదువుని రుద్దుతున్నారు. హ్మ్. స్కూళ్ళలో కూడా చదువుని రుద్దుతున్నారు. ఎవరు చదివిస్తున్నారు మీకు? ఇప్పుడు పొద్దున్న 8కెళ్ళిన వాళ్ళు లేదా 7:30కి ఇంట్లో బస్ ఎక్కిన వాళ్ళు 4కి వస్తున్నారు. అవును. వచ్చిన వాళ్ళు కనీసం చదువుకోవడానికి స్పేస్ ఇయ్యకుండా అరగంటలో ఏదో ఒకటి పెట్టేసి వెంటనే ట్యూషన్‌కి పంపిస్తున్నారు. అవును. ట్యూషన్‌లో ఏమైనా వాళ్ళు చదివింది ఏమైనా రివైజ్ చేస్తున్నారంటే లేదు. చదివింది మళ్ళీ చదివిస్తున్నారు. హ్మ్. ఇంకా వాళ్ళు చదువుకోవడానికి టైం ఎక్కడుంది? నేను ట్యూషన్‌లు చెప్పాను ఒకప్పుడు. నేను ట్యూషన్‌లు చెప్పేటప్పుడు ఏం చేసేవాడిని ఇలానే కూర్చునేవాడిని. హ్మ్. వాళ్ళని టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయించేవాడిని. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి? చదివింది వంట పడుతుంది. ఓకే. స్కూల్‌లో ఏదైతే చెప్పారో ఇక్కడ వాళ్ళు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం వల్ల వాళ్ళు రాయగలుగుతారు. హ్మ్. ఇక్కడ ఉంటుంది. చదువు చదువుకోవాలి. రుద్దుకోవడం కాదు.